కడుపు నొప్పితో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం నెలకొల్పింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో రామచంద్రాపురం వాటర్ ట్యాంక్ సమీపంలో కర్నూలు జిల్లా పెండ్యాలకు చెందిన బీరవి చిన్న జక్కమ్మలు ఇద్దరు కుమారులతో కలిసి గుడారంలో నివాసం ఉంటున్నారు. జనవరి 24వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఇద్దరు కుమారులతో పాటు రవి చిన్న జక్కమ్మలు పానీ పూరి తిని ఇంటికి వచ్చాక చిక్కుడుకాయ కూరతో అన్నం తిని పడుకున్నారు. 25వ తేదీ తెల్లవారుజామున చిన్న కుమారుడు విజయ్కి తీవ్ర కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా రాజమండ్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంబులెన్స్లో విజయ్ని రాజమండ్రి తీసుకెళ్లేసరికే మృతి చెందడంతో కన్నవారు తీవ్ర శోకం మునిగిపోయారు. ఇంతలోనే ఇంటి వద్ద ఉన్న పెద్ద కుమారుడు రామకృష్ణకు కూడా తీవ్ర కడుపు నొప్పి వస్తుండడంతో జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఏలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో రామకృష్ణ కూడా మృతి చెందాడు. ఇద్దరు కుమారులు కడుపు నొప్పితో ఒకేసారి మృతి చెందడంతో తాము తిన్న పానీపూరి విషపూరితం అయిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనంజయుడు చిన్నారులు మృతి చెందిన సంఘటనపై విచారణ చేపట్టారు. అలాగే వారు తిన్న ఆహారాన్ని పరీక్షించడానికి ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరి పదార్థాలను పరీక్షించడంలో నిమగ్నమయ్యారు. ఈ విషాద సంఘటనపై సిపిఎం నాయకులు మానుకొండ జీవరత్న స్పందిస్తూ కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పిడిఎస్యు రాష్ట్ర నాయకులు రామ్మోహన్, ఐఎఫ్టియు నాయకులు వి రమణలు చిన్నారుల మృతిపై సమగ్ర విచారణ జరిపి కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాల కులస్తులు నంద్యాల వీళ్ళు సంచారం చేస్తూ పెద్ద పెద్ద టౌన్లో ఈ ప్లాస్టిక్ సామాన్లు బకెట్లు అమ్ముకొని బతుకుతూ ఉంటారు. వీళ్ళు సుమారు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే రాత్రి సాయంత్రం 7-7:30 గంటల టైంలో తన ఇద్దరు పిల్లల్ని మగ పిల్లల్ని తీసుకుని పానీపూరి బండి దగ్గర తీసుకుని వెళ్ళి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా పానీపూరి తినడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడుకాయ కూర వేసుకొని అన్నంతో ఫోన్ చేసుకొని ఇంట్లో దోమ తెర కట్టుకొని భార్య భర్తల మధ్యలో పడుకోబెట్టుకొని నిద్రపోవడం జరిగింది. తెల్లారేసరికి 3 గంటల టైంలో కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటే మరి నిర్మలా హాస్పిటల్ కన్నా వడ్లమూడి హాస్పిటల్కి చేరవకుండా తీసుకుని వెళ్తాం. ఈ తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రులకు తీసుకుని వెళ్తా ఉండగా చనిపోవడం అనేది జరిగినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు మీద మరి అనుమానాస్పదం కింద మరణం కింద 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సదరు కేసులో మనకు ముఖ్యంగా గమనిస్తే వీళ్ళు మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి 5 గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పండుకున్నట్టు అర్థమైంది. వీళ్ళు కింద నేల మీద పండుకొని ఉన్నారు. అది ఒకటి ఒక అనుమానం అనేది కలిగిస్తా ఉంది. చుట్టూ పొలాలు అంతా కంపకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి. పురుగు బుట్ర అనేది కూడా ఒక అనుమానం. అంతేకాకుండా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ రాత్రి ఫుడ్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసి మనం పోస్ట్ మార్టం పంపించాం. దర్యాప్తులో మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఫర్దర్ యాక్షన్. ఎం జీవరత్నం సిపిఎం మండల కార్యదర్శిని జంగారెడ్డిగూడెం. ఈరోజు నిన్న ఏదైతే జంగారెడ్డి పట్టణంలో పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు అంటే 10 సంవత్సరాల అబ్బాయి 6 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు పానీపూరి తిని జంగారెడ్డి పట్టణంలో నిన్న రాత్రి అస్వస్థతకు గురై గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము బాధాకరంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకో పక్క జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వండే వంటకాలపైన ఫుడ్ కమిషన్ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ సంబంధిత ల్యాబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి అజమాయిషీ లేదు. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో ఈరోజు 2-3 రోజులు కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిరిగి వేడి చేసి ఇక్కడున్న ప్రజలకు ఆకారంగా అందించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటి మీద అజమాయిషీ లేకుండా నేను ఈ సంఘటన జరిగిందని మేము వివరిస్తూ ఉన్నాం. ఇంకో పక్క నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో వాళ్ళు నంద్యాల జిల్లాకు సంబంధించిన నంద్యాల జిల్లా వాసులు వాళ్ళు పట్టుకూడు కోసం జంగారెడ్డికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న ఫ్యాక్టరీ పార్టీలో పనిచేసుకుంటూ నిన్న సాయంత్రం ఈ పానీపూరి తినడంతో ఇది జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ
లేదా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇంతవరకు సమగ్ర దర్యాప్తు చేయకపోతే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకో పక్క పోలీసు వారు స్వయంగా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేయడంతో స్వయంగా డిఎస్పీ గారే మనకి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం దాన్ని ఎలాగ అనుమానాస్పద కింద కేసు నమోదు చేశారు. ఇది మేము తీవ్రంగా పోలీసు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు కుటుంబాధినయ్యి చనిపోతే మీరు అనుమానముగా ఎలాగా మీరు కేసు నమోదు చేస్తారని మేము ఖండిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం మీరు సమగ్ర దర్యాప్తు చేయండి, వాళ్ళని ఆదుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, అలాగే ఎవరైతే వీళ్ళకి కుటుంబాధిన అయ్యే దానికి కారణమయ్యారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళ నుంచి వీళ్ళకి కూడా ఎక్స్గ్రేషన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.